కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% ప్రకటిస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పి నమ్మబలికి ప్రజలను మోసం చేశారని చెప్పేసి ఈ రోజున బీసీ సంఘాలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ పార్టీ బీసీ కుల సంఘానికి సంబంధించిన నాయకులు మనతో పాటు బీసీ మహిళా మోర్చా స్టేట్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి డాక్టర్ సమత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఏంటి ఈ రోజు నేను చెప్తున్నా, మీరు మహిళలతోటి మీ బీజేపీ శ్రేణులతోటి బీసీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఇంతమంది ఇక్కడ ధర్నాకాలలో పాల్గొనడం కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎప్పటికీ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదండి. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మాక్సిమం పరిపాలించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడైనా బీసీ పిఎం చేశారా? కేవలం బీజేపీ గవర్నమెంట్ మాత్రమే. బీజేపీ గవర్నమెంట్ పవర్ కి వచ్చినాకనే ఒక పిఎం బీసీ అభ్యర్థి అయినాడు. ఇప్పటి వరకు కూడా బీసీ అభ్యర్థిగా ఒక బీజేపీ పార్టీ ద్వారానే ఉన్నారు. అదే కాకుండా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ పార్టీ ఒక పార్టీ బీసీని సీఎం చేస్తా అని డిక్లేర్ చేసింది. ఇంకేదైనా పార్టీ చేసిందా? ఇంతకంటే చిత్తశుద్ధి ఏం కావాలండి? అదే కాకుండా మన కేబినెట్ లో కూడా, మన సెంట్రల్ కేబినెట్ లో కూడా మాక్సిమం మినిస్ట్రీలు బీసీలకు ఇచ్చింది. అండ్ బీసీలో వెన్నంటే ఉండే పార్టీ బీజేపీ పార్టీ. అంతేకాకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తే నా పిఎం దగ్గర ఎప్పుడు బీసీలకు సపోర్ట్ చేయలేదు. సీఎం దగ్గరకు వచ్చినప్పుడు, మన అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. ఆ పవర్ కి వచ్చిన 6 నెలల్లోనే ఇది చేస్తారన్నారు. కానీ ఇంతవరకు ఆ ఊసు లేదు. క్యాంపస్ ఇది మనం జనగణన చేసినప్పుడు 46% వచ్చిందన్నారు ఈ ప్రభుత్వం. ప్రీవియస్ ప్రభుత్వం 52% వచ్చిందన్నారు. దాన్ని కుదించేసి ఇప్పుడు 42% అంటున్నారు. అంటే 52% పోయింది, 46 ఈ ప్రభుత్వం చేసిన జనగణనలో 46% పోయింది, 42% వచ్చింది. ఈ 42% లో కూడా 10% ముస్లింస్ కి ఇస్తా అంటున్నారు. అంటే 2% ఇతర అదర్ దాన్ ముస్లింస్ అంటున్నారు. అంటే ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? అంటే 30% ఇద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ 23% ఎగ్జిస్టింగ్ ఉంది. మన ప్రీవియస్ గా కూడా ఆల్రెడీ రిజర్వేషన్ 23% ఉంది. ఇప్పుడు ఈయన పెంచేది ఏంటి? ఈయన చిత్తశుద్ధి ఏంటి? ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది తీసుకెళ్లాడు. అంటే ఇదొక కాల వ్యాపనం. ఎక్కడ చూడు వాళ్ళకి ఒక బీసీలు ఉద్యమాలు చేసి వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అనేది డిక్లేర్ చేసిండ్రు. అంతే తప్ప వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధిగా ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎప్పుడు బీసీ సపోర్టివ్ ప్రభుత్వం కాదండి.